కుటుంబంలో వివాదాలను నివారించడానికి తండ్రి ఆస్తిని పిల్లల మధ్య ఎలా విభజించాలో తెలుసుకోవడం ముఖ్యం. భారతదేశంలో ఆస్తి పంపిణీ మత ఆధారిత చట్టాల ద్వారా నిర్ణయించబడుతుంది. హిందూ వారసత్వ చట్టం 1956 హిందువులకు వర్తిస్తుంది. షరియా చట్టం ముస్లింలకు వర్తిస్తుంది. భారతీయ వారసత్వ చట్టం 1925 క్రైస్తవులకు వర్తిస్తుంది. 2005లో సవరించబడిన హిందూ చట్టం 1956 ప్రకారం ముస్లిం క్రైస్తవ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తి పిల్లల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సొంతంగా సంపాదించిన ఆస్తి. స్వయంగా సంపాదించిన ఆస్తి అంటే తండ్రి తన సొంత ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తి. దీనిపై తండ్రికి పూర్తి హక్కులు ఉన్నాయి. తండ్రి ఈ ఆస్తిని తాను కోరుకునే ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. పిల్లలకు ఈ ఆస్తిపై స్వయంచాలకంగా హక్కు ఉండదు. తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తిని క్లాస్ 1 రసులకు భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లి సమానంగా విభజిస్తారు. వీలునామా ఉంటే తండ్రి తనకు నచ్చిన వారికి ఆస్తిని ఇవ్వవచ్చు. పూర్వీకుల ఆస్తి. పూర్వీకుల ఆస్తి అంటే తండ్రి నుండి 4 తరాలుగా వారసత్వంగా వచ్చిన ఆస్తి. పిల్లలు పుట్టినప్పటి నుండి దీనికి హక్కు కలిగి ఉంటారు. కొడుకులు, కూతుళ్లకు సమాన హక్కులు ఉన్నాయి. 2005 సవరణ కూడా వివాహిత కుమార్తెలకు సమాన వాటాను ఇస్తుంది. పిల్లలందరి అనుమతి లేకుండా తండ్రి ఈ ఆస్తిని మరెవరికి ఇవ్వలేరు. పిల్లలు చట్టం ద్వారా ఆస్తి విభజనను అడగవచ్చు. 2005కి ముందు పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు లేవు. అయితే ఇప్పుడు హిందూ వారసత్వ చట్టం ప్రకారం అమ్మాయిలకు అబ్బాయిలతో సమాన హక్కులున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.